రేషన్ కార్డు ఉందా, వస్తుందా? మరి ఇంక మీకు ఏమొస్తాయి? పెన్షన్ ఉన్నప్పుడు రేషన్ కార్డు వస్తుంది, రేషన్ కార్డుకి సంబంధించినవి వస్తాయి. పిల్లలు ఉన్నారు మీకు? ఏం చదువుతున్నాడు? అయిపోయింది. ఉద్యోగం కోసం చదువుతున్నాడు? ఉద్యోగం చేస్తున్నాడా? ఏం చదివాడు? ఇంట్లో చదువు. ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ వేయకూడదు. ఏంటి మీకేం వస్తున్నాయి పథకాలు? మాకంతా బాగానే ఉందండి. చెప్పానండి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాను, మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్ళాను. కరెంట్ ఆఫీస్ చేసి సీడింగ్ చేయించుకోలేదా? చేశారండి కానీ అవ్వట్లేదండి, చెప్తున్నాను. అప్లోడ్ అవ్వలేదా? అది చూడు ఎందుకు అప్లోడ్ అవ్వలేదో. 10 గ్యాస్ బండ్ అప్పుడు కూడా మొన్న పడలేదమ్మా. ఇప్పుడు నువ్వు సీడింగ్ కంప్లైంట్ రేజ్ చేయడానికి నీకు అప్లోడ్ చేశారా లేదా? ఈ లేవని చెప్పి తీసేశారా లేదా? మీటర్లో సర్టిఫికేట్ ఇవ్వలేదా? ఏఈ గారి దగ్గరికి వెళ్తే ఎందుకు తెచ్చుకోవాలని మరి చెప్పాక మేము ప్రతి వాళ్ళని కూడా చేయమని చెప్పి వెళ్ళాం కానీ ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు చూడు ఒకసారి. లేకపోతే ఇంకా అప్లోడ్ అవుతున్నాయా? చూపించిన అడుగుతున్నా. నేను ఒంటరి మహిళని, మా ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఎప్పుడో ఇడిపోయాం. ఇప్పుడు ఇడట్లేదు. 2 సార్లు డబ్బులు వచ్చి జగన్ గారు ఉన్నప్పుడు 2 సార్లు వచ్చి వెళ్ళిపోయాయి. మళ్ళీ పెడతాను అన్నారు. మళ్ళీ ఏమి పెడతారు, ఇంకో 2 నెలల్లో తీస్తారు. మీకు అప్లోడ్ అయ్యేటప్పుడు మీకు చెప్తారు, చేస్తారు. ఇది వరకు ఉన్న పెన్షన్ నెంబర్ని బట్టి ఇది చేస్తారు. డెఫినెట్ గా వస్తుంది. మామూలు రేషన్ కార్డు ఉందా మీకు? అన్ని ఉన్నాయి. ఒంటరి మహిళ ఓన్లీ పెన్షన్ ఒకటే లేదు మీకు. సరే అలాగే.